పరిశుద్ధ నామమున మీకందరికీ వందనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనములో ఈ 4వ మాటను గురించి రాయబడినది. దయచేసి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. చీకటిలో భరింపలేని శరీర బాధ మనోవేదనతో ప్రభువు నిస్సహాయతలో వేసిన కేక ఇది. యేసు ప్రభువు ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు గల పగటి వెలుగులో మొదటి 3 మాటలను, మరియు మధ్యాహ్నము ఇంచుమించు 3 గంటలప్పుడు 4వ మాటను, 5వ మాటను, 6వ మాటను పలికి 7వ మాటతో తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చట మనము గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయమేమనగా, మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు యేసు ప్రభువు ఆ శిలువలో ఒక్క మాట కూడా పలకకుండా మౌనముగా ఉండి ఇంచుమించు 3 గంటలప్పుడు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని బిగ్గరగా కేక వేసినట్లు లేఖనములలో రాయబడినది. మరి ఆ 3 గంటల సమయంలో, అనగా మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు యేసు ప్రభువు ఆ శిలువలో ఎందుకు మౌనం వహించాడు? మరియు ఆ సమయంలో అచట ఏమి జరిగినదనే ప్రశ్న సహజంగా మనందరికీ ఉత్పన్నమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు జీవితంలోనే కాక ఈ ప్రపంచ చరిత్రలోనే ఆ 3 గంటల సమయము ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకనగా ఈ ప్రపంచంలో ఎన్నడూ సంభవించని అత్యద్భుతమైన 2 సంఘటనలు ఆ సమయములో అచట సంభవించాయి. అవేమనగా, మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మినది. 2వ అత్యద్భుతమైన సంఘటన ఏమనగా, పాపములో పడిపోయిన ఈ ప్రపంచ మానవాళి పాప విమోచన కొరకైన రక్షణ కార్యాన్ని యేసు ప్రభువు ఆ సమయంలో ఆ శిలువలో సంపూర్ణంగా నెరవేర్చి ఇంచుమించు 3 గంటలప్పుడు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని బిగ్గరగా కేక వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు శిలువలో పలికిన ఈ 4వ మాటను గూర్చి 3 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మొదటి విషయము, ఆ దేశమంతటా చీకటి ఎందుకు కమ్మినది? ఆ చీకటి దేనికి నిదర్శనం? మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెనని వ్రాయబడినది.
ఇచ్చట మధ్యాహ్నము అనగా 12 గంటలని అర్థము. అయితే ఆ చీకటి ఎలా సంభవించినది, ఎందుకు సంభవించినదని మాత్రము లేఖనములలో రాయబడలేదు. కానీ ఈ ప్రపంచ చరిత్రలోనే అది ఒక అసాధారణమైన చీకటని, అది మిట్ట మధ్యాహ్నపు మధ్యరాత్రి అని ప్రఖ్యాత దైవజనుడు మరియు బైబిల్ పండితుడైన స్పర్జన్ అన్నాడు. ఇక ఆ చీకటి దేనికి నిదర్శనం అనగా, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఎడల జరుగుతున్న అన్యాయానికి ఈ ప్రకృతి సహితము వ్యతిరేకిస్తున్నట్లు మరియు పాపముపై దేవుని తీర్పునకు నిదర్శనముగా మనకనిపిస్తుంది. ఎందుకనగా ప్రియులారా, లేఖనములలో పాపము చీకటితోనూ పరిశుద్ధత వెలుగుతోనూ పోల్చబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన పాపములను ఆ శిలువమాను మీద మోసుకున్నాడు. మనందరి పాపముల కొరకు ఆయన శరీరము ఆ శిలువలో చిత్రహింసలకు గురై నలగొట్టబడినది. మన ఈ చేతులు చేసిన పాపములకు ఆయన 2 చేతులను శిలువకు మేకులతో కొట్టారు. మన పాదములు చేసిన పాపములకు ఆయన 2 పాదములలో మేకులను దిగకొట్టారు. మన హృదయములోని అపవిత్రమైన పాపపు తలంపులను బట్టి ఆయన ప్రక్కలో బల్యముతో పొడిచారు. మన ఈ తలలోని దుష్టమైన క్రూరమైన తలంపులను బట్టి ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని బలవంతముగా పెట్టినందున ఆయన తలపై చర్మము చీల్చబడి రక్తము ముఖముపై ధారలుగా కారినందున ఆయన రూపమే మారిపోయినది. ప్రియులారా, 2వ విషయమేమనగా, ఆ సమయమందు యేసు ప్రభువు దేవునిచే ఎందుకు చెయ్యి విడవబడినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లక్షణాలలో ఒక ప్రాముఖ్యమైన లక్షణమేనగా దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు అనగానే మండుచున్న పొద యొద్ద దేవుడు మోషేతో పలికిన మాటలను మనమెన్నటికీ మరచిపోలేము. మోషే, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడే కాక దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనదని హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో బైబిల్ చెబుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోక పాపాన్ని అనగా నా పాపాన్ని, నీ పాపాన్ని, మనందరి పాపాలను తనపై వేసుకున్నాడో దేవుడు అతని వైపు చూడలేకపోయాడు, అతనితో మాట్లాడలేకపోయాడు. కనుక ప్రియులారా, ఆ సమయమందు యేసు ప్రభువు దేవునిచే చెయ్యి విడవబడినాడు. దేవుని ప్రాముఖ్యమైన లక్షణాలలో 2వ లక్షణమేనగా దేవుడు పరిశుద్ధుడే కాక న్యాయవంతుడు కూడా. కనుక పాపమునకు శిక్ష దేవుని న్యాయ చట్టములో బయలుపరచబడినది. అదేమనగా ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ప్రియులారా, మరణం అనగా ఏమిటి? మరణం అనగా దేవుని ఎడబాటు. శరీరం మరణంతో పాటు శిక్షతో కూడిన ఆత్మీయ మరణం. ఆ శిలువలో యేసు ప్రభువు మనందరి పాపములను బట్టి
దేవునికి దూరమై, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని బిగ్గరగా కేక వేశాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును చంపుటకు తన చేతిలోని కత్తిని లేపగానే, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అని చెప్పిన ప్రేమగల దేవుడు ఇప్పుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఆ శిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని గుండెలు బ్రద్దలయ్యేలా కేకలు వేసినప్పటికీ, దేవుడు న్యాయమంతుడు నీతిమంతుడు కనుక మనందరి పాపముల కొరకు తన ఏకైక కుమారుణ్ణి ఆ శిలువలో వధింపబడుటకు అంగీకరించాడు. మూడవ విషయం చూద్దాం దయచేసి. యేసు ప్రభువు బిగ్గరగా కేక వేస్తూ పలికిన ఈ 4వ మాట ద్వారా మనము ఏమి గ్రహించగలము? యేసు ప్రభువు శిలువపై బిగ్గరగా వేసిన ఈ కేక మొట్టమొదటిగా దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు మితిలేని గొప్ప ప్రేమను మనకు బయలుపరచుచున్నది. ప్రియులారా, ఈ ప్రపంచములో ఇదివరకెవ్వరును ఎన్నడూను చూపించని మహా గొప్ప ప్రేమను యేసుక్రీస్తు మన ఎడల ఆ శిలువలో చూపించాడు. రెండవదిగా, ఈ కేకలో ఒక గొప్ప హెచ్చరిక కూడా ఉన్నది. అదేమనగా, యేసు ప్రభు మన పాపముల కొరకు ఆ శిలువలో శిక్షను అనుభవించినాడు. ఆ శిక్ష దేవుని ఎడబాటు, నరకము, బాధ, తీరని దాహము మరియు దేవుని ఉగ్రత. ఈ పదవులన్నీ కూడా మన ఊహకందని విషయాలండి. ఎందుకనగా వీటిని మనము అనుభవించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే ఆ ఉగ్రత నుండి మనం తప్పించుకొనుటకు కేవలము ఒకే ఒక మార్గము కలదు. అదే శిలువ మార్గం. అదే శిలువ మార్గం అనగా రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము అనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో బైబిల్ మనలను హెచ్చరిస్తున్నది. ఈ 4వ మాటను దేవుడు మన ఆత్మీయ మేలుకై దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.